హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ని జయరామ్. వీడియో చూస్తూనే అర్థమైపోతుంది కదా హౌస్ క్లీనింగ్ అనేసి. పండగ అంటేనే నాకు ఫస్ట్ గుర్తు వచ్చేది ఇల్లు క్లీన్ చేసుకోవడమే. అందుకనేసి స్టార్ట్ చేశాను. మేము ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి 6 months అవుతోంది. 6 monthsలో ఇది 3వసారి అనమాట డీప్ క్లీనింగ్ చేయడం. దుమ్ము అయితే ఎక్కువ లేదు, కానీ పండగ కదా క్లీన్ చేసుకోవాలనేసి స్టార్ట్ చేశాను. ముందైతే మొత్తం ధూళి అంతా దులిపేసుకొని ఒకసారి చిమ్మేసుకున్నాను. మా పిల్లలు పడుకున్నారు కదా అని స్టార్ట్ చేశాను. కరెక్ట్గా నేను స్టార్ట్ చేసే టైంకి లేచి కూర్చున్నారు ఇద్దరు. సరే కదా దుమ్ము అయితే ఎక్కువ లేదనేసి ఇంక అలాగే కంటిన్యూ చేశాను. మా అమ్మాయి అయితే నాకు తెగ హెల్ప్ చేస్తోంది. మా అమ్మాయి కంటే హైట్ ఉంది ఆ బాక్స్, అది కూడా అందించేసింది. అంటే అది ఎంటీ బాక్సే లేండి, టీవీది. ఈ బీరువాకి బ్యాక్ సైడ్ కబోర్డ్ ఉంది, అంటే కబోర్డ్లోనే పెట్టేసేయచ్చు బీరువా, అలా ప్లేస్ ఇచ్చారు. కానీ మా బీరువా హైట్ ఉండేపాటికి అది పట్టలేదు. హైటు పట్టలే, విడుతూ పట్టలేదు. అంటే ఆ బీరువా చేయించింది. అబ్బో, మా అమ్మాయి అప్పుడే ఇంకో పని కూడా చేసేస్తోంది. పరక తీసుకొని మొత్తం క్లీన్ చేసి ఇచ్చేసింది. చాలా గుడ్ గర్ల్ మా అమ్మాయి. ఈ కబోర్డ్స్ అన్ని నేను స్పాంజ్తో క్లీన్ చేసుకుంటాను. అంటే ఒక బకెట్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా లైజాల్ వేసి స్పాంజ్ ఆ వాటర్లో డిప్ చేసి మొత్తం వాటర్ అంతా పోయేటట్టు గట్టిగా పిండేసి క్లీన్ చేసుకుంటాను. అప్పుడైతే కబోర్డ్లో ఉన్న ధూళి మొత్తం వచ్చేసింది అనమాట. కబోర్డ్స్ కాబట్టి ఎక్కువ వాటర్ అయితే నేను యూజ్ చేయను. మొత్తం క్లీన్ చేయడం అయిపోయాక అది ఫ్యాన్ గాలికి కొద్దిసేపు ఆరినాక మొత్తం బట్టలన్నీ అందులో పెట్టేస్తున్నాను. అంటే అది మొత్తం మా ఆయన కబోర్డే, మా ఆయన బట్టలే ఉంటాయి అందులో మొత్తం. ఇంకా ఫైనల్గా మొత్తం అంతా ఒకసారి చిమ్మేసి ఆ రూమ్ అంతా ఒకసారి క్లీన్ చేసేసాను. ఇంకా ఒక రూమ్ అయితే అయిపోయింది, ఇంకో రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఎక్కువ కబోర్డ్స్ లేవు, కానీ కిడ్స్ బెడ్రూమ్లో అయితే చాలానే ఇచ్చారు. అందుకనేసి అన్ని కబోర్డ్స్లో ఉన్నవన్నీ ఒకేసారి బయట పెట్టుకోకుండా 2 కబోర్డ్స్ అని ఒకసారి క్లీన్ చేస్తున్నాను. ఈ కబోర్డ్స్ కంటే ఇంకా పైన ఇంకా ఉన్నాయి కబోర్డ్స్. అవి పోయిన దసరా అప్పుడు క్లీన్ చేశాను, అందుకనేసి ఈసారి క్లీన్ చేయలేదు. ఎందుకంటే అవి క్లీన్ చేయాలంటే మా ఆయన కంపల్సరీ ఉండాలి. నేను ఒక టేబుల్ వేసుకొని దాని మీద చైర్ వేసుకున్నా కానీ నాకు అందవు, అంత హైట్ ఉన్నాయి కబోర్డ్స్. అందుకనేసే కింద వరకు మాత్రం క్లీన్ చేసుకుంటున్నాను అంతాను. ఈ కబోర్డ్స్ కూడా అంతే, స్పాంజ్తో మొత్తం క్లీన్ చేసేసుకొని ఒకసారి అంతా ఫ్యాన్ గాలి కారబెట్టేసుకున్నాను కబోర్డ్స్ అన్నీ. అవి మొత్తం ఆరాక ఇంకా బట్టలు అనేవి సర్దేసుకుంటున్నాను. ఈ కబోర్డ్స్ నిండా మా పిల్లల బట్టలే. వాళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నా సరే లేవేమో అన్నట్టు అనిపిస్తుంది ప్రతిసారి. అయినా పిల్లలకి ఇప్పుడు ఎంత తక్కువ బట్టలు తీసుకుంటే అంత మేలు, తొందరగా పైకి అయిపోతాయి, అన్ని పక్కకి వేయాల్సి వస్తుంది. 2 కబోర్డ్స్ అయితే క్లీన్ చేయడం అయిపోయాయి. ఇంకా మిగిలిన కబోర్డ్స్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం అన్ని క్లీన్ అయిపోయాక అన్ని కబోర్డ్స్ అన్నీ మొత్తం ఆరాక అన్ని పెట్టేసుకుంటున్నాను, అన్ని క్లీన్గా తుడిచేసుకొని. నేను ఒక పక్క అన్ని సర్దుతుంటే మా పిల్లలు ఇంకో పక్క అన్ని పీకేస్తున్నారు. ఇంకెక్కువ టైం లేదు, మొత్తం అన్ని తొందర సర్దేసుకుంటే నాకు మేలు, లేకపోతే ఇంక మా పిల్లలతో అస్సలు కాదు నా పని. ఇంకా టేబుల్స్ కింద కూడా మొత్తం క్లీన్ చేసేసుకుని ఒకేసారి అంతా తుడుచుకొని పెట్టేసుకున్న టేబుల్స్ కూడా. ఇంకా ఫైనల్గా ఇంకోసారి మొత్తం అంతా చిమ్మేసుకొని తడిగుడ్డ పెట్టి తుడిచేసుకున్నాను. ఇంకా అయిపోయినట్టే 2 రూమ్లు. ఇంకా డోర్స్ అయితే ఉన్నాయి క్లీన్ చేసుకోవడం, అవి రేపైతే చేసుకుంటాను. ఈ రూమ్స్ అయితే తొందర అయిపోతాయి, కానీ కిచెన్ రూమ్ ఉంది మెయిన్. అయినా ఎక్కువ దుమ్ము అయితే ఉండదు, ఎందుకంటే నేను మామూలుగా మధ్యలో కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఎక్కువ దుమ్ము అయితే ఉండదు. ఇంకా కిచెన్ క్లీన్ చేసినప్పుడు నా సిచ్యువేషన్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. బాయ్.